అందరికీ నమస్కారం అండి. జ్యోతిష విశారద ములుగు సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె ములుగు శివజ్యోతి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆమెను అడిగి మనందరికీ చాలా సందేహాలొస్తాయి పిల్లల ఎగ్జామ్స్ విషయంలో. అలాంటి విషయాల్ని మనం ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. ఆమెను అడిగి. నమస్తే అండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు చాలా మంది చేతిలో డబ్బులు లేకపోయినా ఉమ్. ఏదో రకంగా అప్పు తెచ్చైనా ఖర్చు పెట్టాలనుకుంటారు. అసలు అది ఎందువల్ల అంటారు? జాతకంలో వీళ్ళకి సహజంగా ద్వితీయ స్థానాధిపతి వ్యయ స్థానాధిపతి పరిస్థితులు బాగాలేనప్పుడు ఇలా జరుగుతుంది. అంటే లగ్నం ప్రతి దగ్గర తీసుకుంటాం మనం. అంటే లగ్నం అంటే మనం. అసలు మనం అంటే ఏంటి, మనం కష్టపడుతున్నామా లేకపోతే తేలిగ్గా జరుగుతుందా మొత్తం అంతా కూడా ఆ లగ్నంలో మొత్తం అంతా కూడా తెలిసిపోతుంది. రెండవది చంద్ర లగ్నం అంటే రాశి. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి తులారాశిలో పుట్టుండొచ్చు, కానీ ఈయనది మిథున లగ్నం అయి ఉండొచ్చు. అది మనకి చాలా వరకు కూడా కన్ఫ్యూజన్ ఇక్కడ వస్తుంటుంది. అంటే గోచార రీత్యా ఇప్పుడు బాగుందన్నారు కదా, మళ్ళీ కానీ ఇలానే మేము బాగాలేదేంటి, మాకేమో బాగుండదన్నారు కానీ మాకు బాగుంది ఏంటన్న డౌట్ కూడా ఇక్కడ సహజంగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ లగ్నము లగ్న బలము దశ అంతటి దశలు ప్రభావం ఉంటుంది, అది ఎలాగో ఉంటుంది మనకి. దాంతో పాటుగా ఈ గోచార రీత్యా మార్పులు, చంద్రబలం ప్రధానంగా మనం చూస్తాం. ఎందుకంటే లిక్విడ్ క్యాష్కు సంబంధించి చంద్రుడి గ్రహస్థితి మన జాతకంలో ఎలా ఉందన్న దాన్ని బట్టే డబ్బులు వస్తాయా లేకపోతే అవి ఖర్చు అవుతాయా, అవి నీళ్ళలాగా ఖర్చు అవుతాయా, ఎలా ఖర్చు అవుతాయి, ఏ స్థాయి అనేది మొత్తం కూడా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఆ గ్రహస్థితి బాగాలేనప్పుడు వీళ్ళు అప్పు తీసుకొని వచ్చి మరీ ఖర్చు పెట్టేస్తుంటారు. ఖర్చులు ఆపుకోవాలి, నేను డబ్బును పొదుపు చేయాలని చాలా తాపత్రయపడతారు చాలా మంది. కానీ వాళ్ళకి పాపం ఏదో రకంగా ఖర్చులు వచ్చి పడతాయి. మరి వీళ్ళని ఎలాగా? వీళ్ళకు కూడా ఏంటంటే గ్రహస్థితి బాగాలేనందువలన, అది గోచార రీత్యా బాగాలేనప్పుడు ఇది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఏలినాడు శని ప్రభావం ఉందనుకోండి, లేకపోతే అష్టమ శని, అర్ధాష్టమి శని, అంటే భయపెట్టాలని కాదు, సహజంగా ఇక్కడ ఎలాంటి అంశాలు జరుగుతాయంటే వీళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వస్తుంది, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు, వాళ్ళ నిమిత్తం వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు డబ్బులు దాచుకోవాలనే ఉంది, కానీ అక్కడ మా వాళ్ళకే బాలేదు కదా, ఇప్పుడు వాళ్ళకి మంచి బాట ఏర్పాటు చేయడం కోసం, వసతులు ఏర్పాటు చేయడం కోసం వీళ్ళ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. ఇలాంటి ప్రభావం మనం రెగ్యులర్ గా ఏలినాడు శని డ్యూరేషన్ లో మనం చూస్తాం. సర్జరీలు జరిగినా అందుకే జరుగుతాయి. అంటే ఒక శరీరంలో ఒక దగ్గర సమస్య వచ్చింది, ఒక దగ్గర ఇన్ఫెక్షన్ ఉంది, అది మందులతో తగ్గించేది కాదు. అక్కడ వరకు మనం ట్రై చేసాం, బట్ దాని బియాండ్ ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను మనం తీసేయాలి. అంటే నా దృష్టిలో అది మంచిదే, అది మంచి ఖర్చే, కానీ అది అనివార్యమైనటువంటి ఖర్చు, నాకు అయిష్టమైనటువంటి ఖర్చు. అంటే ఇప్పుడు చూస్తూ అంత ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకోవాలని అంటే డబ్బులు ఖర్చు పెడుతుంటే బాధ అనిపిస్తుంది, అంత అనారోగ్యం వచ్చినందుకు బాధ అనిపిస్తుంది, ఇలా జరిగింది ఏంటని మనం బాధపడుతుంటాం. ఇదే డ్యూరేషన్ లో కూడా రెనోవేషన్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఇంట్లో ప్లంబింగ్ పని పెరిగిపోతుంటుంది, వుడ్ చెదొచ్చి పాడైపోతుంటుంది, నరదిష్టి ఎక్కువగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలా జరుగుతుందమ్మా. జాతకంలో షష్టమ స్థానాధిపతి బలం కూడా మనం చూడాలి. అక్కడ ఏదైనా బాగాలేకపోతే ఈ శత్రువుల పెట్టే భయం వలన, వాళ్ళు పెట్టే బాధల వలన వీళ్ళు బాధపడము, దాని నిమిత్తం కూడా వీళ్ళకి ఖర్చులు వస్తుంటాయి. అంటే ఇప్పుడు శుభకార్యాలు వస్తాయి, అంటే ఈ పొదుపు చేయాలనుకునే వ్యక్తి అయినా, ఖర్చు చేసే వ్యక్తి అయినా, వీళ్ళని పక్కన పెట్టేస్తే మనకు అనుకోకుండా శుభకార్యాలు రావడం, లేకపోతే ఎవరింట్లోనే ఏదో అవ్వడం, మనం ఖర్చు పెట్టాల్సి చదివించాలి కదా, ఇవన్నీ వస్తుంటాయి. మరి అవి ఇవి కూడా ఈక్వల్ అవుతాయి అంటారా? లేదమ్మా, ఇది గురుబలం బాగున్నప్పుడు, శుక్రబలం బాగున్నప్పుడు, తర్వాత జాతకంలో లాభాధిపతి గాని, దశమాధిపతి గాని, లేదా లగ్నాధిపతి గ్రహస్థితి నడుస్తున్నా వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నా కూడాను ఈ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటాం మనం. ఏ శుభకార్యమైనా చూడండి, మన ఆత్మీయులనే మనం పిలుస్తాం. 2 పెళ్ళి అనుకోండి, ఇంకెవరినో కూడా కొత్త వాళ్ళని కూడా పిలుస్తాం, మనకి సర్కిల్ ఇక్కడ పెరుగుతోంది. ఓకే, ఇది అదృష్టవశాతం ఏంటంటే మంచి ఖర్చే ఇది. మనం ఎన్నో రోజుల నుంచి పిల్లల పెళ్లిళ్ళ గురించనో దేని గురించనో మనం దాచి ఉంచుకుంటాం, ఆ నిమిత్తం మనకు ఖర్చు అవుతుంది ఇది. అంతేగాని ఇదేదో చెడు ఖర్చు కింద మనం పరిగణించను. కాబట్టి శుభగ్రహాల దృష్టి, ఆ ప్రభావం ఉన్నప్పుడు మనకు ఆ సంవత్సరం ఆ ఖర్చు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ ఖర్చు ఉందని కూడా కొంతమంది కార్యక్రమాలు చేస్తుంటారు. అది ఇప్పుడు భూమి కొంటారు, భూమి కొంటే ఖర్చేగా, బట్ మనకు ఆస్తి అనేది ఏర్పడుతోంది కదా, ఇది శుభగ్రహాల ప్రభావము.
లగ్న యోగకారకులు అని ఉంటారు, కేంద్రాధిపతులు ఉంటారు. వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు మనకి మంచి జరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది. గోచార రీత్యా బలం లేకపోయినా కూడా జాతకంలో వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండి ఆ దశ అంతర్దశ వచ్చినప్పుడు అసలు ఇక మనకి కార్యక్రమాలు ఆగవు, మనకి మంచి జరుగుతుంది. అప్పుడు ఆ ఖర్చులు వస్తాయి.